హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు. ఈరోజు మన వీడియోలో ఏముండబోతుందంటే కొల్లాపూర్ ఆర్ఐడి కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతుందన్నమాట. సో 27th నుంచి 29th వరకు ఉంటుంది ఈ సెలబ్రేషన్స్. మొత్తం 3 days ఉంటుంది. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గైస్, ఈరోజు మేము 1 day బిఫోర్ నైట్ ఇక్కడ ఏం జరుగుతుందో, అసలు ఏమేం ప్రిపేర్ చేస్తున్నారో అనేది స్టేజ్ చూడడానికి వచ్చినాం అనమాట. సో కొల్లాపూర్ బంగ్లాలో మొత్తం ఇక్కడ స్టేజ్ అరేంజ్మెంట్, ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి స్టేయింగ్ లేని వాళ్ళకి కూడా ఇక్కడే అరేంజ్ చేస్తున్నారు అనమాట. సో 3 days మొత్తం అకామిడేషన్ ఇక్కడే మొత్తం రాజుగారి బంగ్లాలో అరేంజ్ చేసినారు అనమాట. సో లైటింగ్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకే ఏం అరేంజ్మెంట్ చేశారు అని. గైస్, ఇదే మన కొల్లాపూర్ రాజుగారి బంగ్లా అన్నమాట. ఇక్కడ ముందర కనిపించే ఏరియా అప్పట్లో రాణిగారు ఇక్కడే స్టే చేసేవారు. సో ఈ బంగ్లా గురించి వీడియో మొత్తము నా ఛానల్లో ముందొచ్చే వీడియోస్లో ఉండబోతుంది అండ్ మొత్తం డీటెయిల్గా చెప్తానమాట. సో ఇది గైస్, ఈరోజు 26th నైట్ ఇక్కడ మొత్తం ఇక్కడ అరేంజ్మెంట్ ఇట్లా జరిగింది. సో మనం 27th డేకి వెళ్ళిపోదాం. గైస్, ఈరోజు 27th ఫస్ట్ డే అనమాట. ఇక్కడ మొత్తం ఎంట్రీ పాసెస్ ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నంబర్లో మనం ఆ స్టూడెంట్ నేమ్ వస్తే వీళ్ళకి ఇది మై హోమ్ తరఫు నుంచి ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చిండ్రు, యాక్టివిటీ ఫామ్. సో అది ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఆర్ఐడి కాలేజ్ టీషర్ట్ ఇచ్చిండ్రు అండ్ ఇక్కడ షీల్డ్ ఇచ్చిండ్రు అనమాట. అండ్ దట్టు ఇంకా మొత్తం వాళ్ళ ఆర్ఐడి హిస్టరీ గురించి మొత్తము ఒక బుక్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇచ్చిండ్రు. ఇక్కడ అయితే ఫస్ట్ డే అండ్ సెకండ్ డే, థర్డ్ డే ఏమేమి జరుగుతుందో ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఇచ్చారనమాట ఈ బుక్లో. సో ఈ 3 days ఏమేమి ఈవెంట్స్ ఉంటుందో మొత్తం డీటెయిల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎంట్రీ పాసెస్ అనేది ఇచ్చిండ్రు అనమాట. ఇంకా అందరూ అవి వేసుకొనే వెళ్ళాలి లోపలికి, లేకపోతే ఎంట్రీ పాసెస్ లేకపోతే అలౌ చేయరు. ఎందుకంటే అరౌండ్ 2000 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉన్నారు. ఇదైతే మన అవుట్ సైడ్ ఆఫ్ బంగ్లా అనమాట. ఇప్పుడు మనం డాడీ చదివిన స్కూల్లోకి మనం ఎంటర్ అవుతున్నాము, ఆర్ఐడి స్కూల్. మమ్మీ కూడా ఇక్కడే చదివిండ్రు. అండ్ ఇక్కడ లోపల నుంచి వెళ్తే ఇక్కడ ముందు ఏరియాలో మొత్తం ఎవరైతే రిజిస్టర్ అయ్యిండ్రో వాళ్ళ నేమ్స్ తోటి ఇంకా వాళ్ళ ఎంట్రీ పాసెస్ అనేది ఇస్తారనమాట. ఇంకా మేము లోపలికి వెళ్ళి చూస్తున్నాము మొత్తం వాళ్ళ క్లాసెస్ ఎలా ఉన్నాయో, చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారో అని మొత్తం చూస్తున్నాం అనమాట. ఈ కాలేజ్ అనేది 1930లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో అప్పటి నుంచి స్టూడెంట్స్ ఎంతమంది చదివిందో అంతమందిని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ పిలవడం జరిగింది. సో వీళ్ళందరి కలవడం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, వీళ్ళందరూ కలుసుకోవడము. ఇంకా ఇక్కడ డాడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏం చేసేవారని. డాడీ కూర్చున్న బెంచ్ అనమాట ఇది. ఐడి కార్డ్స్ వేసుకొని మేము కూడా వెళ్తున్నాం. సో గైస్, అక్కడ కాలేజ్లో చదివిన వాళ్ళకి ఎంట్రీ పాసెస్. సో ఇక్కడ మేము డాడీ వాళ్ళది తీసుకొని ఎంటర్ అవుతున్నాము లోపలికి. సో ఇదంతా ఎంట్రీ రెడ్ కార్పెట్ సెక్షన్ ఇదన్నమాట. సో గెస్ట్లు ఎవరైతే వస్తున్నారో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు అండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ డే ఈరోజు జూపల్లి కృష్ణారావు గారిని, ఇంకా మై హోమ్ చైర్మన్ రామేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇంకా చాలా మంది గెస్ట్స్ వచ్చిండ్రు అనమాట ఫస్ట్ డే. ఇంక ఇక్కడ గెస్ట్లు అందరూ వచ్చినాక ఇక్కడ జ్యోతిని వెలిగించిండ్రు అనమాట ఫస్ట్. సో జ్యోతి వెలిగించిన తర్వాత ఎవరు స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. అది కూడా రేపు కొంతమందికి కూడా ఇవ్వబడుతుంది. అండ్ దీనికి తోడు ఒక ప్యానెల్ డిస్కషన్స్ అనేవి కూడా పెట్టాము. మనకు ఒక వైస్ ఛాన్సలర్
కార్యక్రమానికి చిన్ననాటి స్నేహితులైనటువంటి మన రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజ్ హై స్కూల్ మిత్రులు అందరూ జన్మించినటువంటి వారిని అందరినీ కలుసుకుంటూ ఈ యొక్క సమ్మేళనం సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు మిత్రులు సాయి ప్రసాద్ మరి సభాధ్యక్షులు మిత్రులు సాయి ప్రసాద్ గారు, అలాగే ఇదే స్కూల్ పుత్రుడైనటువంటి మన యువరాజ రాజావారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిష్ణాతులు అందులో జయరాజు గారు అదే గౌరవం చూసుకొని ఒక ఉన్నత చదువుని అమెరికాలోనే గొప్పగా మరి గొప్ప సంస్థలు పనిచేస్తూ వారి పేరు పెట్టారు. వారి తల్లిగా డాక్టర్ దయాసాగర్ వారు కూడా గైస్ స్పీచెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ టైం అయింది. సో ఇక్కడ అందరూ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఇక్కడ మొత్తం కల్చరల్ ఈవెంట్స్ అయిందనమాట. ఇక్కడ చాలామంది డాన్సెస్ ఇంకా చాలా ఈవెంట్స్ జరిగినాయి. కొన్ని పర్ఫార్మెన్స్ ఇక్కడ ఆర్ఐడి స్కూల్ పిల్లలే చేసిండ్రనమాట. ఇంకా బయట నుంచి డాన్సర్స్ని పిలిపించారు. ఏ स्कूल रा स्कूल कौन सा स्कूल यस ऐसा आया आप लोग पूरा वेरी गुड మరొకసారి మీ కొల్లాపూర్ ప్రజలందరికీ ఇది రెండోసారి కొల్లాపూర్ సంబరాలలో కొల్లాపూర్ గురించి కాన్సెప్ట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గైస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ మొత్తం ఈవెంట్స్ అయితే ఇలా జరిగినాయి. సో ఇక్కడ ఫ్యాకల్టీస్ లెక్చరర్స్ వాళ్ళకి ఇక్కడ సన్మానం జరిగింది. ఇంకా ఇక్కడ అందరూ రీయూనియన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఫస్ట్ డే అయితే ఇట్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మన సెలబ్రిటీ వస్తున్నారు అనమాట. సెకండ్ డే విజయ్ దేవరకొండ వస్తున్నారు. సో ఈవెంట్ ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆర్ఐడి సెలబ్రేషన్స్ వల్ల ఊరు మొత్తం ఒక పండగలా ఉంది. సో నెక్స్ట్ రేపు సెకండ్ ఈవెంట్ ఉంటుంది, ఆ వీడియో కూడా కవర్ చేస్తాం. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కింద ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తేనే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం.